ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మీ అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గర్వపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇదే ఉన్నది. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనమునై ఉన్నది. ఈ ఈ వచనమును నేను మీ కొరకు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు ఇచ్చిన వాగ్దానమునై ఈ వాగ్దానం ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ సందర్భ విషయాలను మనం ఈ సమయంలో మనం తెలుసుకుందాం. బైబిల్ చరిత్రలో మంచి సంస్కరణలు, మంచి క్రియలు చేస్తూ ప్రజలను దేవుని యొక్క భయభక్తుల్లో నడిపించుచున్నటువంటి మరి దేవుని దృష్టికి యథార్థముగా నడుచుకుంటున్న ఈ యొక్క యూదా రాజు అయినటువంటి హిజ్కియా మరి మంచి సంస్కరణలు, మంచి క్రియలు చేస్తున్న ఆ సందర్భంలోనే ప్రియా దేవుని బిడ్డలారా, మరణకరమైన రోగమైనటువంటి క్యాన్సర్ బారిన ప్రియా దేవుని బిడ్డలారా మరి యూదా రాజు అయినటువంటి హిజ్కియా పడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, దానితో పోరాడుతున్నటువంటి ఆ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా యూదా రాజు అయినటువంటి హిజ్కియా వద్దకు మరి దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయాని పంపి ప్రియా దేవుని బిడ్డలారా మరి యెషయా ప్రవక్త ద్వారా యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు దేవుడు ఇలా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమనంటే ప్రియా దేవుని బిడ్డలారా, నీవు బ్రతుకవు, మరణించబోచున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యూదా రాజు అయినటువంటి హిజ్కియాకు తెలియపరిచినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని దేవుడు చెప్పినటువంటి ఈ మాటల్లో ఉన్న కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా ఈ ఉదయకాల సమయంలో ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా మరి హిజ్కియా రాజు యొక్క పరిపాలనలో ఏవైనా పొరపాటులు ఉన్నా లేక మరి వ్యక్తిగతమైనటువంటి ఏమైనా అతిక్రమాలు కానీ దోషాలు కానీ ఉన్నా, ఆత్మీయ అవిధేయత కానీ గర్వము ఉన్నా సరిచేసుకునమని చెప్పుటే ప్రియా దేవుని బిడ్డలారా నీ ఇల్లు చక్కబెట్టుకునమని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా యూదా రాజు అయిన హిజ్కియాకు తెలియపరిచిన మాట యొక్క అర్థమునై ఉన్నది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, హిజ్కియా పరిపాలనలో ప్రియా దేవుని బిడ్డలారా వెధవరాండ్రుకు కానీ లేక పరదేశులకు కానీ దిక్కులేని దరిద్రులకు కానీ వృద్ధులకు కానీ ఏ రకమైనటువంటి అన్యాయమును ఒకవేళ చేసినా మరి పశ్చాత్తాప పడమని చెప్పుటియే నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని దేవుడు చెప్పినటువంటి మాట యొక్క అర్థమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యూదా రాజు అయినటువంటి హిజ్కియా రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 2లో మనం చూస్తూ ఉన్నప్పుడు పరిపాలనలో మరి ఆయన యథార్థ హృదయాన్ని కలిగి సత్యముతో మరి దేవుని యొక్క సన్నిధిలో నడుచుకుని ఉన్నానని ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చెప్పడమే కాకుండా మరి దేవునితో ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీ దృష్టికి సమస్తమును నేనెట్లు జరిగించుతును అని చెప్పుతూ తెలియజేస్తూ కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా మరి ఆ ఒక కన్నీళ్లు విడిచుచు దేవునికి ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా కన్నీళ్లు విడిచుచు దేవునికి ప్రార్థించాడు. ఎప్పుడైతే దేవునికి కన్నీళ్లు విడిచుచు హిజ్కియా ప్రార్థన చేశాడో హిజ్కియా కన్నీళ్లకు శుభవార్తతో కూడినటువంటి వాగ్దానము మరలా యెషయా ప్రవక్త ద్వారా
పంపబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ శుభవార్త వాగ్దానంలో మనం చూస్తున్నప్పుడు నేను నిన్ను బాగు చేసేదననే వాగ్దానము ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి అప్పటి కాలంలో ఎవరి ద్వారా నయము చేయబడలేని జబ్బు క్యాన్సర్. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరి ద్వారా నయము చేయబడలేని రోగము, మరణకరమైన రోగము క్యాన్సర్. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నేను ఆ రోగాన్ని బాగు చేస్తాను, మరణకరమైన ఆ క్యాన్సర్ రోగాన్ని నేను బాగు చేస్తాను. యెషయా, ఇగో నీవు వెళ్ళి హిజ్కియాతో నువ్వు చెప్పు, హిజ్కియా చేసిన కన్నీటి ప్రార్థన నా సన్నిధికి నా యొద్దకు చేరింది అని చెప్పినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, మరి యెషయా వెళ్ళి చెప్పినప్పుడు ఆ ఒక వార్త హిజ్కియా జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, గొప్ప నిరీక్షణను కలుగజేసింది. ప్రియా దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 6లో మనం చూస్తున్నప్పుడు మరి హిజ్కియా యొక్క ఆయుస్సు 15 సంవత్సరాలు మరి దేవుడు పొడిగించడానికి ఆయన ఇష్టపడినట్లు 15 సంవత్సరాలు నీ ఆయుస్సును నేను పొడిగిస్తున్నాను అనేటటువంటి వాగ్దానమును యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఇక్కడ ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు హిజ్కియా కన్నీటి ప్రార్థనకు దేవుని దగ్గర మంచి ప్రతిస్పందన, మంచి జవాబు, మంచి శుభవార్త, సమాధాన వార్త, మేలుకరమైనటువంటి వార్త తాను పొంది ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. మరి హిజ్కియా ప్రార్థనకే దేవుడు అంతగా ప్రతిస్పందించబడి నేను నిన్ను బాగు చేస్తాను, అంతేకాకుండా 15 సంవత్సరాలు నీ ఆయుస్సు నేను పొడిగిస్తున్నానని ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలు హిజ్కియా మరి పొందినట్లు మనం చూస్తూ ఉంటాం. మరి హిజ్కియానే ఆ రకంగా తన వాగ్దానపు మాటల ద్వారా బలపరిచి ధైర్యపరిచి ఆ ఒక ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా హిజ్కియాని ఆశీర్వదించినటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనకన్నిటికీ కూడా ఆయన గొప్ప జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనకన్నిటికీ మనుషుల దగ్గర ఏ రకమైనటువంటి మేలు జరగదు, మేలు కలుగదు, విలువ కూడా ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనుషుల దగ్గర మన కన్నీటిని వ్యక్తపరుస్తూ ఉంటాం, కానీ వారి ద్వారా ఏ రకమైన మేలు, ఏ రకమైనటువంటి మరి ఆ ప్రతిఫలం అనేది మనం పొందలేం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ వారి యొక్క సహాయము మన సమస్యను సంపూర్తిగా లేక పూర్తిగా ప్రియా దేవుని బిడ్డలారా తీసివేయలేనిదిగా ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మనుషుల దగ్గర కొన్ని సందర్భాల్లో కన్నీరు కార్చినప్పుడు వారు ఏదో మన సమస్యలను పరిష్కరిస్తారేమో అని మనం కనిపెడుతూ ఉంటాం. మన యొక్క కన్నీటికి, మన దుఃఖానికి, మనం చెప్పుకున్న బాధకి వారు స్పందించబడతారేమో అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఏదో తాత్కాలికమైనటువంటి రీతిలో స్పందించబడుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క సమస్య అయితే పూర్తిగా తీసివేయలేనటువంటి పరిస్థితులు మనుషుల దగ్గర మనం కన్నీరు కార్చినప్పుడు మనకు ఎదురవుతూ ఉంటూ ఉంటుంది. మనుషుల ద్వారా మన సమస్య పూర్తిగా తీసివేయలేనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మరి ఇదే కన్నీరు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని దగ్గర హిజ్కియా వలె కార్చి మనం ప్రార్థిస్తే ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క కన్నీటి ప్రార్థనకి దేవుని దగ్గర విలువ ఉంటుంది, మేలు జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు శాశ్వత పరిష్కారము పూర్తిగా ఆయన దగ్గర మనకి దొరుకుతుంది, శాశ్వత పరిష్కారము మనకి అనుగ్రహించబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మనము కన్నీరు దేవుని దగ్గర కార్చాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. కన్నీటి ప్రార్థన మనం ఆయన దగ్గర చేయాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన ఇచ్చేటటువంటి స్వస్థతను ఆయన పొడిగించి ఇచ్చేటటువంటి ఆయుస్సును మన సమస్యలకు సంపూర్ణమైన పరిష్కారం అనేది మన కన్నీటి ప్రార్థనకు దేవుని దగ్గర మనకి అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇలా అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మరి హిజ్కియా కన్నీటి ప్రార్థనకు జవాబును ఇచ్చినటువంటి నేను మీ కన్నీటి ప్రార్థనకు కూడా జవాబును ఇచ్చేదనని ఈ వాగ్దానం ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఆయన
మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఈ వాగ్దాన ఈ మాటలను మనం నమ్మి తద్వారా కలిగే ప్రభు యొక్క దీవెనలు మనం పొందుకుందాం. ప్రభు ఈ వాగ్దానమును ఈ ఉదయకాల సమయంలో మన వినికిడిలో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ వాగ్దాన ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయా మా ఆత్మీయులను బలపరచడానికి ప్రభువా, నీ వాగ్దానాలు ఉన్న నీ ఆశీర్వాదపు మాటలను మేము ధ్యానం చేసుకుంటూ తద్వారా ఇగోనైనా మా విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రభువా, ఇగోనైనా నీ యొక్క ఆ మాటల్లో ఉన్నటువంటి ఆదరణను ప్రభువా, మానసిక ఆ ఒక సమాధానమును కలుగజేసే నీ వాగ్దాన మాటలున్న ప్రభువా, ఆ ఒక సమాధానమును మేము పొందుకోవడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విన్న మా ప్రియులను దీవించి దినమంతి మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేసి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి తద్వారా మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడు నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్, ఆమీన్.